వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు హైబ్రిడ్ టమాటాతో మనం గార్నిష్ చేసుకున్నాం. ఓకే, సో నిలువుగా కట్ చేస్తున్నాను. సో పల్చటి స్లైస్, maximum thin. సో ఎన్ని స్లైసెస్ వస్తే సైజుని బట్టి అన్ని స్లైసెస్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది పక్కన పెట్టేసి ఇంకో దాంట్లో కూడా సేమ్ అలాగే. సో ఏ ఒక్క స్లైస్ కూడా జాయింట్ అనేది ఉండకూడదు, అన్నీ కూడా డీప్ కట్. ఓకే, సో నైఫ్ చాలా షార్ప్గా ఉండాలి, అప్పుడు మనకు ప్రాపర్గా కట్ అవుతుంది. సో ఇది కీరాతో కూడా చేయొచ్చు, క్యారెట్తో కూడా చేయొచ్చు, రాడిష్తో చేయొచ్చు, బీట్రూట్తో కూడా చేయొచ్చు. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఇలా బెండ్ అవుతుంది, రైట్. సో దీన్ని డైరెక్ట్గా మనం ఓకే ఒక హార్ట్ షేప్లోకి తీసుకుంటాం. ఓకే, సో జాగ్రత్తగా క్యారీ చేయాలి. మనకు సైజుని బట్టి విడ్త్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మళ్ళీ బార్డర్స్లో పెట్టడానికి చెర్రీ టమాటో, ఓకే ఒక్కొక్క పెటల్, చిన్న ఫ్లవర్ షేప్లో చేసేసి బార్డర్స్లో పెట్టేసుకుంటున్నాం. ఇలా కొంచెం డెలికేట్గా ఉంటాయి టమాటోస్ కాబట్టి
ప్లేట్ గార్నిష్ చేసేటప్పుడు ఇష్టమైన వాళ్ళకి ఇలా ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇది బాగుంటుంది. ఓకే, సింపుల్గా ఎక్కువ గట్టిగా పట్టుకోకూడదు. టమాటోతో చేసేటప్పుడు మనం తీసుకునే ఆ టొమాటోస్ కూడా కొంచెం గట్టిగా ఉండాలి. మరి మెత్తగా ఉంటే చేసేటప్పుడు హ్యాండ్లింగ్ చేసేటప్పుడు జ్యూసీగా అయిపోయి మొత్తం అంతా వెట్ అయిపోతుంది. త్రీ సరిపోతాయి. ఓకే, సో ఇలా రెడ్ టమాటోతో బ్యూటిఫుల్గా హార్ట్ షేప్లో తయారు చేసి సైడ్లో చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టేస్తే ఇంకొంచెం బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో కావాలనుకుంటే మధ్యలో ఏదన్నా చిన్న సైజ్ మనం డిష్ లాంటిది పెట్టేసి ఇచ్చిన హ్యాపీగా తీసేసుకొని రిసీవ్ చేసుకుంటుంది వాళ్ళు. ఓకే, చూసారు కదా, జస్ట్ టమాటోతో పల్చగా స్లైసెస్ కట్ చేసి మీకు ఈ డిజైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే.